కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కాదు? దేవుని మహాకృప వలన మరో పర్యాయం మనం ఎలాగన కలిసి దేవుని దైవవాక్యాన్ని ధ్యానించే కృపాభాగ్యం ప్రభువారు మనకు అనుగ్రహించారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమె నేటి దిన వాక్య ధ్యానమై ఆది కాండము ప్రియులర 12వ అధ్యాయము 14 నుండి 20 వరకు ఉన్నటువంటి వచన భాగములో ఉన్న సారాంశమును మనము ధ్యానం చేయబోతున్నాము. గడిచిన దినాలలో మరి అబ్రహాము కరువును తప్పించుకోవడానికై కనాను నుండి ఐగుప్తుకు వచ్చాడని మనము విన్నాం. ప్రియులరా, ఈ మూల వాక్యంగా మనము 16వ వచనాన్ని చదువుకుందాం. 12వ అధ్యాయము 16వ వచన భాగము. అప్పుడు అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేసెను, అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది. వినుచున్న వారందరూ మీవారు. మీ దాసుడనైన నన్ను మరుగు చేసి దైవ స్వరమును వినిపింపచేయమని యేసు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ఆత్మీయులారా, మరి అబ్రహాము 11వ అధ్యాయాన తన విశ్వాస జీవితాన్ని ప్రారంభించినటువంటి ఈయన దేవునికి బలిపీఠములు కట్టుచు, దేవుని యొక్క ప్రత్యక్షతలు పొందుచు కనానులోనికి అడుగుపెట్టారు. అడుగుపెట్టిన ఆ ఆరంభపు దినాలలో కొంత కరువు అనేది బాహ్యంగా ఎదుర్కొనవలసి వచ్చింది. కరువు అనున్నది 2-3 విధాలుగా రావచ్చు. మనుషుల యొక్క స్వయంకృతాపరాధం అయి ఉండొచ్చు, ప్రకృతి వైపరీత్యం అయి ఉండొచ్చు, దేవుడే తన పిల్లలైన వారిని పరీక్ష గుండగా నడిపించవచ్చు. సరే, ఏదైనా కరువు తనకు సంభవించినప్పుడు తాను మెసొపొతేమియా నుండి ఎలాగున దేవుని నడిపింపునకు అప్పగించుకున్నాడో అలాగనే ఈ కరువులో కూడా ప్రభువుకి అప్పగించుకుంటే బాగుండు. సొంత ఆలోచన కొంత మనకు ఉపయోగం అన్నట్లుగా తాను స్వతహాగా ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తుకు వెళ్ళమని ప్రభు చెప్పలేదు. మెసొపొతేమియాలో ఊరనే గ్రామంలో నుండగా కనానుకు బయలుదేరమని ప్రభు చెప్పారే తప్ప కనానులోకి వచ్చాక ఐగుప్తులోకి వెళ్ళమని ప్రభు చెప్పలేదు. ప్రియులారా, ప్రభువు చెప్పనివి మనం చేసిన, ప్రభువు చెప్పినవి మనం చెయ్యకపోయినా మనకు నష్టం.
అదేదో సామెత, ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డా, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా ఎవరికి నష్టం? చెప్పాలి, మనకే నష్టం. అదే ఆకుకి. ప్రియరా, అబ్రహాము తన జీవితంలో చెప్పకూడని స్థలానికి వెళ్ళాడు. అలాగును వెళ్ళుట వలన తన జీవితంలో 4 విధాలుగా సమస్యలు పుట్టుకొచ్చాయి. ఒక్కొక్కటి మీకు నేను పరిచయం చేస్తున్నాను. శ్రద్ధగా దేవుని మాటలు ఆలకిద్దాం. 16వ అధ్యాయం 13వ వచనంలో ఈ అయ్యగారు అంటారు, అమ్మా శారా, నువ్వు చూస్తేనేమో అందగతివు, నేను చూస్తేనేమో అందహీనుడను. నిన్ను బట్టి ఐగుప్తీయులు నన్ను చంపుతారేమో. నీ అందం నా ప్రాణం మీదకి వచ్చిందమ్మా, నువ్వు నాకు చెల్లివని చెప్పు అంటాడు. ప్రియులరా, అప్పటికే శారా ఎవరో? అబ్రాహామునకు భార్య. ఆఫ్కోర్స్ తన తల్లి కుమార్తె కాదు, తండ్రి కుమార్తె, కానీ తల్లి కుమార్తె కాదని చెప్తాడు. కానీ అప్పటికి ఆమె భార్య. కొన్ని సంవత్సరాలుగా వారు భార్యాభర్తలుగా తమ కుటుంబ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కానీ ఇప్పుడు ఏం చెబుతున్నాడు? చెల్లి అని చెప్పమన్నారు. ఒకటి, ఇది పొరపాటు. అంటే ఐగుప్తులోకి వచ్చిన తర్వాత అయ్యగారు అబద్ధాలు ఆడడం మొదలుపెట్టాడు. నెంబర్ 1. ఇక నెంబర్ 2, 15వ వచనాన్ని మనం గమనిస్తే, అతడు ఆ ఫరో, ప్రియులారా, శారాను అపహరించినట్లుగా చూస్తున్నాం. చూడండి, అబ్రహాము కాలానికి, ఆదాము మొదలుకొని అబ్రహాము కాలానికి 20 తరాలు. అబ్రహాము తీసేద్దాం, 19 తరాలు. ఈ 19 తరాలలో ఉన్నటువంటి వారు అనేక మంది వివాహాలు చేసుకున్నారు. ఎవ్వరి భార్య అప్పటికి అపహరించబడలేదు. మీకు అర్థమవుతుందా? ఆదాము మొదలుకుని హానోకు 7, ఆదాము మొదలుకుని నోవహు 10, ఆదాము మొదలుకుని అబ్రహామునకు 20 తరాలలో అప్పటి వరకు ఏ భక్తుని భార్య, ఏ అన్యుని భార్య అపహరించబడలేదు. మొట్టమొదటిగా అపహరించబడింది ఎవరంటే అబ్రాహాము గారి భార్య. ఎందుకు? ఐగుప్తులోకి వెళ్ళినందుకు. ఈరోజు దేవుని చిత్తం లేని చోట్లకు వెళ్ళుట వలన అనేకులు జీవితాల్లో అనేకమైనవి పోగొట్టుకుంటున్నారు. సంతోషం పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ధనాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రేమను పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, అనురాగాన్ని, మమకారాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కనుకనే దేవుని దైవ జనాంగమా, దేవుని చిత్తం లేని చోట్లకు మనం వెళ్ళకూడదు. ఒకటి, అబద్ధం ఆడారు. 2, శారమ్మ అపహరించబడింది. 13, 17 వాక్యాన్ని మనం చదివితే, ఫరో ఇంటి వారందరూ కూడా మహావేదనల చేత వారు బాధించబడ్డారంట. ఓ వ్యక్తి అడుగుపెట్టుట ద్వారా ఆ ప్రాంతం అంతా వేదనలతో గురయ్యారు, వేదనలకు గురి చేయబడ్డారు. ప్రియులారా, నిజానికి అబ్రహామును బట్టి లోతు దీవించబడ్డాడని, యాకోబును బట్టి లాబాను దీవించబడిందని, యోసేపును బట్టి ఫరో ఇల్లు ఆశీర్వదించబడిందని లేఖనాలు చదువుతాం మనం. అవును, నిజమే. కానీ ఇక్కడ అబ్రహామును బట్టి యోనా చరిత్ర నీడ వలె మనకు కనిపిస్తుంది. యోనా పెట్టకూడని స్థలంలో అడుగుపెట్టాడు. వాడలో ఉన్న సరుకులన్నీ నీళ్ళపాలయ్యాయి. అయ్యగారు ఐగుప్తులు ఏమంటూ అడుగుపెట్టాడో ఆ ఇంటి వాళ్ళకు మామూలుగా లేదు. ఇక వేదనలు. దేవుని బిడ్డలుగా మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ సమాధానం ఉండాలి తప్ప వేదన ఉండకూడదు. చచ్చిపోయేవాళ్ళు సైతం దేవుని యొక్క మాటలు మన నోట నుండి వారు విని వారు ఆదరించబడి ఉరితాన్ని తెంపుకుని పరిగెత్తుకుని రావాలా. దేవునికి స్తోత్రం. మనల్ని చూసి వాళ్ళు ఉరిపెట్టుకునే వారిగా ఉండకూడదు. పిల్లరా,
ఫరో ఇంటి వారంట మహావేదనలకు గురయ్యారట. ఇక 4 ప్రియులారా, మరి 16వ వచనంలో 16వ అధ్యాయం 16వ వచనంలో అబ్రహాం ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫరో మరి దాసులను దాసీలను ఆడగాడిదలను మగగాడిదలను ఇచ్చాడని చూస్తున్నాం. హాగర్ అమ్మ ఇక్కడ ఎంటర్ అయ్యిందనమాట. హాగర్ ఎవరు? ఐగుప్తురాలు. 16వ అధ్యాయం 1 ప్రకారంగా పిల్లరా, మరి హాగరు అబ్రహాము యొక్క ఆ స్థానంలోకి ఈ 12వ అధ్యాయంలో అడుగుపెట్టింది. ఆత్మీయారా, వింటున్నారా? హాగరమ్మ అక్కడ అడుగు పెట్టిందా? అక్కడ తాగలేదు. ఆమె ఇంట్లోకి వచ్చింది. ఇంట్లోకి వచ్చిన ఆమె అబ్రహాము ఒంట్లోకి వచ్చింది. ఒంట్లోకి వచ్చిన ఆమె ఇష్మాయేలుని తీసుకొచ్చింది. మనందరికీ తెలిసిందే కదా. ఈరోజు ప్రపంచ దేశాలు ఒకటికొకటి కొట్టుకు చేస్తున్నాయి అంటే కారణం ఏంటి? ఆనాడు అబ్రహాము చేసిన తప్పిదం కదా. ఒక భక్తుడు ఇలా అన్నాడు, స్మాల్ మిస్టేక్ విల్ బి బిగ్ డిఫరెన్స్ అన్నాడు. చిన్న పొరపాటు పెద్ద వ్యత్యాసాన్ని కలుగజేస్తుందంట. అబ్రహాము చిన్న తప్పిదం ఈరోజు ప్రపంచ దేశాలు కొట్టుకు చచ్చేటంతగా తయారయ్యాయి. ఆత్మీయులారా, కనుకనే దేవుని చిత్తం లేని చోట్లకు మనం వెళ్ళకూడదు. హాగర్ లాంటి వాళ్ళు పుట్టుకొస్తారు. హాగర్ లాంటి వాళ్ళు పుట్టుకొస్తారు. ఇష్మాయిల్ వంటి వాళ్ళు పుట్టుకొస్తారు. అటు వారికి చోటు ఇయ్యక, అంటే ఇప్పుడు హాగరమును ఇష్మాయిల్ గారిని నేను ద్వేషించడం కాదు, అబ్రహామే ఆ తప్పిదం చేయకపోతే ఈరోజు ప్రపంచ వినాశనం అనేది ఇంతగా ఉండేది కాదేమో. దేవుని పిల్లలుగా, దైవజనుడిగా నేను, దేవుని పిల్లగా మీరు, ప్రభువా నీ చిత్తంలో లేనిది, నీ చిత్తం కాని స్థలాలకు నేను ఎన్నటికీ వెళ్ళకుండానట్లు నా పాదములను నన్నును మీ చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. ఆపాదమస్తకం నీకు అంకితమయ్యంచు ప్రభు యొక్క హస్తాలకు అప్పగించుకుందాం. ప్రభు కృపతోడై ఉండునుగాక. తండ్రి దేవ స్తోత్రాలు. విన్న వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. మీ ఆత్మతో నింపండి. యేసు నామమున ఆమేన్.